హైదరాబాదీ రుచులు. ఈరోజు వెజిటబుల్ హలీం తయారు చేయడం చూద్దాం. వెజ్ హలీం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా మటన్ హలీం కన్నా చికెన్ హలీం కన్నా కొంచెం తొందరగానే అవుతుంది. చాలామంది వెజిటేరియన్స్ అడుగుతున్నారు వెజ్ హలీం అని. ఇప్పుడు ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. వెజ్ హలీం కోసం 1 కప్ మీల్ మేకర్ తీసుకోవాలి. ఇక్కడ మీకు మీల్ మేకర్ లేకపోయినా పర్లేదు, సోయా గ్రాన్యూల్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. ముందుగా వీటిని ఉడికించుకుందాము. ఒక ప్యాన్లో 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం తీసుకున్న మీల్ మేకర్ వేసుకొని 6 to 7 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వీటిని వడగట్టుకోవాలి. ఇలా వాటర్లోంచి తీసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ని పిండేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా ఇదిగోండి ఇలాగా కీమా లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుల్ని చూద్దాము. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని తోక మిరియాలు అంటారు. ఇవి ఒక 10-12 వేసుకుంటే సరిపోతుంది. ఏ షాప్లో అయినా దొరుకుతాయి. ఒకవేళ మరీ దొరకలేదు అనుకుంటే స్కిప్ చేసుకోండి, కానీ వీటితో మంచి ఫ్లేవర్ వస్తుంది. 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి, 3-4 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి, 4 ఇలాయచీ, 5 లేక 6 లవంగాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, 5 బాదం పప్పు, 5 జీడిపప్పు వేసుకొని మూత పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, రవ్వలాగా కోర్స్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే ఒక 3 పెద్ద ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంకా దీనికోసం 1/2 కప్ గోధుమ రవ్వ కావాలి. కావాలనుకుంటే గోధుమల్ని నానబెట్టి గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది 1/2 కప్ అయితే సరిపోతుంది. ప్రిపరేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు హలీం తయారు చేయడం చూద్దాము. ఇప్పుడు ఒక వెడల్పాటి కొంచెం పెద్ద ప్యాన్ తీసుకోవాలి. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వు ముక్కలు, 3 లవంగాలు, 2 ఇలాయచీ, 1/2 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత 5 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఒక్క నిమిషం వేగిన తర్వాత 1/2 కప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మీల్ మేకర్ని కీమలాగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ నెయ్యిలో కొంచెం సేపు వేయించుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్ ఒకలాంటి స్మెల్ ఉంటుంది, అందుకని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఈ మీల్ మేకర్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ గోధుమ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మసాలాలు పప్పులన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. రెండు 3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత 1/2 కప్పు పుదీనా వేసుకోవాలి, 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. బాగా కలుపుకుని ఇందులో వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1.5 లీటర్ వాటర్ వేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా ఉడకలేదు, వాటర్ సరిపోలేదు అంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 20 to 25 మినిట్స్ ఉడికించుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మామూలుగా మటన్ కానీ చికెన్ కానీ అయితే కుక్కర్లో వేసుకుంటే బెటర్, ఎందుకంటే అవి అంత తొందరగా ఉడకవు కదా, కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతాయి. ఇది వెజిటేరియనే కాబట్టి
ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి. బాగా ఉడికిపోయిన తర్వాత దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పాలు వేసుకొని కలుపుకుందాము. తర్వాత ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పప్పులు అవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మ్యాష్ చేసుకుంటూ ఇందులో 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి. ఇంకో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకుందాము. ఇందులో వేసుకోవాల్సిన స్పైసెస్, కారం ఏదైనా కూడా మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే హలీం అంత బాగా ప్రిపేర్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకుందాము. అంతే, టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే వెజిటేబుల్ హలీం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ హలీంని సర్వ్ చేసుకుందాము. పైనుండి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే జీడిపప్పు వేసుకొని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.